ప్రస్తుతం ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. సిటీస్ అన్ని కవర్ చేశాం. ఇది కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ జపాన్ ఆర్గనైజేషన్స్, జైకా, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ, జెట్రో, జపనీస్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్, జేబీఐసి, జపనీస్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్, నెడో, న్యూ ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, మెతి, మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, ఎంఎల్ఐటిటి, మినిస్ట్రీ ఆఫ్ ల్యాండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్ట్ అండ్ టూరిజం. ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ జపాన్కి సంబంధించిన సంస్థలు. ఇవి కాకుండా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ని జపాన్ ఇండియా బిజినెస్ కోఆపరేషన్ కమిటీ, జేబీసీసీ, ఒకాసా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కన్సా ఎకనామిక్ ఫెడరేషన్, వీళ్ళందరితో కూడా కలవడం జరిగింది. ఇవి కాకుండా నెంబర్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చాలా కంపెనీస్తో కలిసాం. ఎన్మార్, ఐఎస్ఈకేఐ అండ్ కంపెనీ, కుబాటా కార్పొరేషన్, నైడెక్, పానాసోనిక్, తోషిబా, స్మార్ట్ గ్రిడ్ కమ్యూనిటీ, ఫుజీ ఎలక్ట్రిక్, ఇసూజీ మోటార్స్, సుమిటమో కార్పొరేషన్, ఇటాచి, మిట్సుబిషి, సాఫ్ట్ బ్యాంక్, సుమిటమో, మిట్సాయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్, ఎస్ఎండిసి, కోబిల్కో, ఇవన్నీ కూడా చూసాం. అక్కడ నకాటా వేస్ట్ మేనేజ్ సైట్ కూడా వెళ్ళాం. సన్నో స్టామ్ వాటర్ రిజర్వాయర్ సైట్ ఫర్ ఫ్లడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ కింద ఉంటే అక్కడికి వెళ్ళాం. అగ్రికల్చర్ కూడా వ్యవసాయం ఎట్టు జరుగుతూ ఉందో దాన్ని కూడా అధ్యయనం చేశాం. జపాన్ ఒక 127 అంటే మిలియన్, దగ్గర 12.7 crore పాపులేషన్. ఇప్పుడు కొత్త ఆంధ్రప్రదేశ్ 40% అయితే వాళ్ళు 100%, 1.5 times ఎక్కువ ఉంటుంది ఏరియా వైజ్. అయితే ఆ దేశంలో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఒక పక్క తుఫాన్లు ఉన్నాయి, ఇంకో పక్కన ఎర్త్కేకులు ఉన్నాయి, భూకంపాలు ఉన్నాయి, ఇంకో పక్క సునామీలు కూడా వస్తూ ఉంటుంది. అయితే ఇన్ని సమస్యల్ని ఎదుర్కొంటూ రెండో ప్రపంచ యుద్ధంలో పూర్తిగా బాగా దెబ్బతిన్న దేశంలో జపాన్ ఒకటి. రెండో ప్రపంచ యుద్ధంలో మొత్తం బాంబులు వేయడం, దానివల్ల కొన్ని డికేడ్స్ 10-20 సంవత్సరాల వరకు పుట్టిన వాళ్ళు కూడా వికలాంగులుగా పుట్టడం, సరైనటువంటి ఇది లేకుండా ఎన్విరాన్మెంట్ అంతా పొల్యూట్ కావడం ఇవన్నీ జరిగాయి. అయితే అలాంటి దేశం ఈరోజు మనం ఊహించిన విధంగా అభివృద్ధి చేశారు. దానికి కారణం క్రమశిక్షణ, నిరంతర శ్రమ. వాళ్ళు ఒకటే ఆలోచించారు, ఒక క్రమశిక్షణతో ముందుకు పోవడం, నిరంతరం కష్టపడి పనిచేయడం, ప్రతి ఒక్కటి బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొని టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవడం, దానివల్ల ఈరోజు అనుకోనటువంటి ప్రగతిని వాళ్ళు సాధించగలిగారు. ఈరోజు ఆ దేశాన్ని చూస్తే భారతదేశంలో జనాభాలో 10వ వంతు, ఏరియాలో 8వ వంతు, దగ్గర సేమ్ ఇది. కానీ జీడిపిలో మాత్రం ఇండియా కంటే డబుల్ ఉంది. మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ దేశం ఏ విధంగా ముందుకు పోయినది. అదే మరి కంపెనీలు కూడా వరల్డ్ బెస్ట్ కంపెనీస్ అన్ని అక్కడ స్టార్ట్ కావడం, అవన్నీ కూడా ఈరోజు విదేశాల్లో ముఖ్యంగా చైనా, సౌత్ కొరియా, తైవాన్, ఈ దేశాల్లో కూడా ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఆ దేశాల యొక్క అభివృద్ధి కూడా వీళ్ళు దోహదం చేసే పరిస్థితికి వచ్చారు. అగ్రికల్చర్ మొదలుకొని, అగ్రో ప్రాసెస్ మొదలుకొని
టెక్నాలజీ వరకు ఏది కావాలన్నా పవర్ కానీ అన్నింటిలో వాళ్ళు ఒక లీడర్స్గా తయారయ్యారు. చాలా బ్రహ్మాండంగా చేయగలిగారు. నేను పోయినప్పుడు అందరితో మాట్లాడి ఏ విధంగా ముందుకు పోవాలి, ఇలాంటి మనం ఏ విధంగా అసోసియేట్ చేయాలనుకున్నప్పుడు జనరల్గా జపనీస్కి ఒక అలవాటు ఉంది. బిగినింగ్లో నమ్మరు. వాళ్ళకు కానీ దగ్గర సంబంధాలు ఏర్పడితే తప్ప, నమ్మకం కుదిరితే తప్ప పెట్టుబడులు పెట్టరు. ఒకసారి నమ్మకం కుదిరితే చాలా ఫాస్ట్గా ముందుకు పోతారు. ఇటీవల కాలంలో ఇండియా మీద పెద్ద అంటే కొద్దిగా ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నారు. ఇంత మునుపు అయితే వాళ్ళు పెట్టిన పెట్టుబడులన్నీ కూడా చైనా, లేకపోతే సౌత్ కొరియా, తైవాన్ ఇక్కడనే పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు మేము పోయిన తర్వాత, మేము వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఒక అవగాహన కల్పించగలిగాం. జపాన్ ఎప్పుడు కూడా ఒక ఇన్క్లూజివ్ అంటే బయట ప్రపంచంతో అనుసంధానం చేయడంలో కొంత తక్కువ చేస్తారు. ఎక్కడున్నా వాళ్ళు యూనిటీగా ముందుకు పోతూ ఉంటారు. అలాంటి కంట్రీ అది. వాళ్ళ లాంగ్వేజ్ కూడా జపాన్ లాంగ్వేజ్, మెజారిటీ జపనీసే మాట్లాడతారు. కానీ ఆర్థికంగా మాత్రం టెక్నాలజీ వైజ్ ప్రపంచంలో లీడర్స్గా తయారయ్యారు. అందుకని అవన్నీ కూడా వర్కౌట్ చేశాం. మనం జేబీఐసి కానీ, జెట్రో కానీ, అదే మరి జైకా కానీ వీళ్ళందరితో కూడా మాట్లాడాం. అదే మరి కొన్ని కంపెనీలతో కొన్ని ఎంఓయూలు చేసుకున్నాం. అందులో కూడా సుమిటోమోతో ఒక 4 ఎంఓయూలు చేశాం. ఒకటి అగ్రికల్చర్ పైన ఒక ఎంఓయూ చేశాం. అగ్రికల్చర్ మోడర్నైజేషన్ కోసం మెకనైజేషన్ అవన్నీ కూడా ఏం చేయగలుగుతారు అవన్నీ ఒక ఎంఓయూ చేశాం. రెండోది అగ్రో ప్రాసెసింగ్, వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టడానికి ఒక ఎంఓయూ చేశాం. మూడోది ఒక 4000 మెగావాట్లు పవర్ ప్రాజెక్టు కాస్ట్ ఎఫెక్టివ్గా తక్కువ వడ్డీతో తీసుకొచ్చి మనకు తక్కువ ధరతో ఇచ్చే విధంగా ఎగ్జామించడం కోసం ఇది 2% ఎంత వర్కౌట్ చేస్తున్నారు. జైకా అయితే ఒకటి ఉంటుంది, ఇంకో పక్కన జేబీఐసి అయితే ఒకటి ఉంటుంది. జైకా గవర్నమెంట్ ఆర్గనైజేషన్. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే గవర్నమెంట్ ఇస్తారు, ఇండస్ట్రీస్ కూడా ఇస్తారు. అందులో మీరు చెప్పినట్టు కన్సెషన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. రెండోది జేబీఐసి వాళ్ళ ఇండస్ట్రీకి ఫైనాన్స్ చేసే కార్పొరేషన్ ఇది. అది కూడా ఒక ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది, బట్ ఎంత ఉంటుందని దీనికంటే కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. దాన్ని వర్కౌట్ చేస్తున్నాం. అదే మరి ఇంకో పక్కన ఈ మూడే కాకుండా న్యూ క్యాపిటల్ కూడా సహకారం కలిసి పనిచేయడానికి కొత్త రాజధానికి వాళ్ళు భాగస్వాములు అవుతామని చెప్పి అన్నారు. ఇది కూడా మాట్లాడాం. అదే మరిగా మెతి, ఇది గవర్నమెంట్ ఆఫ్ జపాన్ ఆర్గనైజేషన్, ట్రేడ్ ఇవన్నీ చేసే ఆర్గనైజేషన్. వాళ్ళతో ఒక ఎంఓయూ చేసుకున్నాం. రెండు ప్రభుత్వాలు ఏ విధంగా కలిసి పనిచేయాలి, ఏ విధంగా పనిచేస్తే జపనీస్ కంపెనీస్ ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడతారు, ఇక్కడ మన అభివృద్ధి ఎటు జరగాలి అనే దానిపైన ఒక ఎంఓయూ చేసుకున్నాం. అదే మాదిరిగా మెత్తితో నీడో, ఇది ఎనర్జీకి సంబంధించిన డిపార్ట్మెంటు. ఇక్కడ ఎనర్జీ ఏ విధంగా సేవ్ చేయాలి, ఎక్కడ కానీ మనకు లాసెస్ ఎక్కువ ఉన్నా లేకుంటే మోడర్నైజేషన్ ఇవన్నీ చేయాలంటే ఏమేం చేయాలనో వాళ్ళతో ఒక అగ్రిమెంట్ ఒకటి చేసుకున్నాం, ఎంఓయూ చేసుకున్నాం. వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. ఫుజీ ఒక సిటీలో మీరు చూస్తే ఏదైతే ఇక్కడ కిటక్ ఇష్యూలో ఒక బ్యూటిఫుల్గా ఫోర్కాస్టింగ్ మోడల్ కూడా తయారు చేశారు. క్లైమేట్ రాబోయే 2-3 రోజుల్లో క్లైమేట్ ఎట్లుంటుంది, అదే మాదిరిగా సాయిల్ మాయిశ్చర్ ఎట్లుంటుంది, అదే మరి రెయిన్ఫాల్ ఏమన్నా పడిందా,